శుభోదయం. తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత మనం ఇవాళ చెప్పుకోబోయేటటువంటి విషయంలోకి వద్దాం. ఇంతకు పూర్వం చెప్పినటువంటి వీడియోలో మన భాషలో ఉండే పదాలు ఎన్ని రకాలుగా విభజింపబడ్డాయో చెప్పాను నేను. అవి ఏంటి? అవి 6 రకాలు. అవి ఏంటి అంటే తత్సమాలు, తద్భవాలు, దేశ్యములు, అన్యదేశ్యములు, గ్రామ్యములు, ఆచ్ఛికములు అని 6 రకాలు. వీటిలో అంతకు ముందే నేను మీకు తత్సమాలంటే ఏంటి, తద్భవాలంటే ఏంటో చెప్పాను. ఇవాళ మనం మిగిలిన 4 రకాల గురించి చెప్పుకుందాం. వీటికి వెళ్ళే ముందర ఒక్కసారి తత్సం తద్భవాలు ఏంటో గుర్తు చేసుకుందాం. తత్సమాలంటే సంస్కృత ప్రాకృతములతో సమానమైన పదాలు. అంటే మనం సంస్కృతం నుండి ప్రాకృతం నుండి చాలా పదాలు తెలుగు భాషలోకి తెచ్చుకున్నాం, మార్పులు చేసి, చిన్న మార్పులు చేసి, వాటిని తత్సమాలు అంటారు. తద్భవాలంటే సంస్కృత ప్రాకృతాల నుండి వచ్చినటువంటి పదాలే తెలుగులోకి వచ్చేసరికి చాలా మార్పులు చెందాయి, వాటిని వికృతులు అంటారు. తత్సమాలని ప్రకృతులు అంటారు. ఇప్పుడు ఇంకా 3వ రకం మనకి దేశ్యములు. దేశ్యములు అంటే సంస్కృత ప్రాకృత భాషలతో సంబంధం లేకుండా సహజంగా తెలుగు భాషలో ఉండేటటువంటి పదాలు అన్నమాట. ఊరు, పేరు, కోట, పేట, బడి, అన్న, ఇలాంటి పదాలన్నీ, అన్న, అమ్మ, అక్క, మన, గుడి, ఇలాంటి పదాలన్నీ కూడా దేశ్యాలు అవుతాయి. తర్వాత అన్యదేశ్యములు అంటే ఏమిటి? సంస్కృత ప్రాకృతాలు కాకుండా ఇతర భాషల నుంచి, మన భాషకి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా మన భాషలోకి చేరినటువంటి పదాలు. అంటే మన దేశాన్ని మహమ్మదీయులు చాలా కాలం పరిపాలించారు, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు చాలా కాలం పరిపాలించారు. వాళ్ళ పరిపాలనా కాలంలో వాళ్ళ భాషా పదాలు మన భారతీయ భాషల్లోకి చేరాయి. అలాగే మన తెలుగులో కూడా ఆ పదాలన్నీ వచ్చాయి. ఇక్కడ చూడండి, కారు, రోడ్డు, రైలు, టైము, ఇలాంటి పదాలన్నీ ఇంగ్లీష్ పదాలు. ఈ హాజరు, దస్తావేజు అన్నది మహమ్మదీయుల కాలంలో వాళ్ళ భాషలైనటువంటి అరబ్బీ, పార్సీక పదాల నుంచి వచ్చినటువంటివి ఇవి మన భాషలో ఇప్పుడు మనం వాడతాం. అలా మనం చాలా పదాలు ఆ భాష నుంచి వచ్చాయి. ఎక్కువగా మనకి ఆంగ్లేయులు ఎక్కువ కాలం పరిపాలించారు కాబట్టి ఇంగ్లీష్ మాటలు ఎక్కువ వచ్చి చేరాయి. తర్వాత గ్రామ్యములు. గ్రామ్యములు అంటే చదువు రానటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి భాష గ్రామ్యం. వ్యాకరణ విరుద్ధమైన భాష అని చెప్తారు. అంటే వీళ్ళు చదువు రాని వాళ్ళు నిత్యం వ్యవహారంలో మాట్లాడేటటువంటి పదాలన్నీ, వస్తడు, చూస్తడు, ఏటి, ఇలాంటి పదాలన్నీ గ్రామ్యాలు అవుతాయన్నమాట. వీటిని గ్రంథ రచనలో వ్యాకరణం వీటిని స్వీకరించదనమాట, వీటిని తీసుకోదు. తర్వాత ఆచ్ఛికములు. ఆచ్ఛికములు అంటే అచ్చ తెలుగు పదాలు అంటారు. అంటే ఏమిటేమిటి ఈ పదాలు? మన భాషలో సహజంగా ఉన్నటువంటి పదాలు, తర్వాత తద్భవాలు కొన్ని. తద్భవాలంటే వికృతులు అన్నమాట. అవి కలిసినటువంటి పదాలన్నీ ఆచ్ఛిక పదాలు. అవి ఏంటవుతాయి? ఇక్కడ ఉదాహరణ చూడండి. చందూరుడు, రాతిరి, యద, ఇలాంటి పదాలన్నీ వికృతి పదాలు. అవి వీటిలోకి చేరుతాయి. ఇవి కాకుండా అసలు మన భాషలో సహజంగా వాడే ఈ గోడ, దూడ, ఈ దేశ పదాలన్నీ చెప్పాను చూసారా, అవన్నీ కలిసి వాటితో పాటు కొన్ని వికృతి పదాలు కలిసి ఆచ్ఛిక పదాలు అవుతాయన్నమాట. ఈ ఆచ్ఛికమన్నే అచ్చ తెలుగు అంటారు. పూర్వం కవులు ఈ ఆచ్ఛికాన్ని ఉపయోగించి అచ్చ తెలుగు కావ్యాలుగా రాశారు. కాబట్టి ఇప్పుడు మన భాషలో ఉండేటటువంటి 6 రకాల పదాలను గురించి మనం తెలుసుకున్నాం. తత్సమాలు, తద్భవాలు, దేశ్యములు, అన్యదేశ్యములు, గ్రామ్యములు, ఆచ్ఛికములు. తత్సమాలంటే సంస్కృత ప్రాకృతంతో సమానమైనవి. తద్భవాలంటే సంస్కృత ప్రాకృతాలు మూలంగా ఉన్నప్పటికీ తెలుగులోకి వచ్చేసరికి చాలా మార్పులు చెందినవి తద్భవాలు అవుతాయి. దేశ్యములంటే ఈ భాషలతో సంబంధం లేకుండా, సంస్కృత ప్రాకృతాలతో సంబంధం లేకుండా సహజంగా తెలుగు దేశంలో వాడుతున్నటువంటి పదాలు ఇవన్నీ. అన్యదేశ్యములంటే ఇతర భాషా పదాలు, సంస్కృత ప్రాకృతాలు కాకుండా మన దేశాన్ని పరిపాలించినటువంటి వేరే దేశపు రాజులను బట్టి వాళ్ళ భాషల నుంచి వచ్చి మనకి చేరిన పదాలు
కొన్ని ఇంగ్లీష్ పదాలు, కొన్ని అరబిక్ పదాలు, కొన్ని పారసీక పదాలు, అవన్నీ అన్యదేశ్యాలు అవుతాయి. తర్వాత గ్రామ్యములు, చదువు రాని వాళ్ళు మాట్లాడేటటువంటి భాష గ్రామ్యం. అచ్చికములంటే దీనికే ఇంకొక పేరు అచ్చ తెలుగు పదం అని చెప్పి. అంటే మన భాషలో సహజంగా ఉన్న పదాలు, వీటితో పాటు తద్భవాలు అంటే వికృతులు కలిసినటువంటివన్నీ ఆచ్చికాలు అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ విభాగాలన్నీ మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. తరువాత వీడియోలో మనం సంధి అంటే ఏమిటి, సంధి ఎలా జరుగుతుంది, సంధుల్లో ఉండే రకాల గురించి అన్ని వివరంగా చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి. చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్స్ రాయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.